గీతం యూనివర్సిటీ స్పెషల్ అంటే ఏం చెప్తారు సార్? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ గీతం యూనివర్సిటీ? వెరీ అంటే మూర్తి గారు చాలా మంచి ఫౌండేషన్ వేశారు యూనివర్సిటీకి. ఆయన ఎప్పుడు సిద్ధాంత ప్రకారంగా, అందుకే నేను కూడా క్యాంపస్ లోపలికి వెళ్ళట్లేదు. రాజకీయం ఎప్పుడు క్యాంపస్ లోపలికి వెళ్ళకూడదని అన్నారు మీరు, అందుకే బయట ఉండి మాట్లాడదాం. నేను 2 బోట్లలో ఉన్నాను కాబట్టి ఐ కాంట్ డివైడ్ దట్ ఐడెంటిటీ వెరీ ఈజీలీ. సో నా వరకు బౌండరీస్ ఏంటి అంటే లోపలికి వెళ్తే రాజకీయం కట్ట, బయట ఉన్నంత వరకే. అండ్ ఈ యూనివర్సిటీ కూడా నేను ఎప్పుడు ఇచ్చిన ఇలా పబ్లిక్ వచ్చి ఇలా వీడియో తీసుకోవడం ఎప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు కూడా చెప్పకపోతే జనాలకు అర్థం. అదే సార్, నాకు కూడా డౌట్ ఉండింది. వన్స్ ఫర్ ఆల్ క్లారిఫై చేద్దాం అన్న పాయింట్లోనే అడిగిన కారణం. నెవర్ డినైడ్ అండి. 2004 నుంచి అది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ రికార్డ్. మేము అడిగేది ఏంటి అంటే యూనివర్సిటీ పెరగడానికి ఇది వదిలేసేయండి. ఇది మీరు తీసుకున్న మాకు దీనివల్ల వచ్చే మేలేం లేదు. మా క్యాంపస్ వెనకాల మేము 36 ఎకరాలు అడిగాం క్యాంపస్ని ఎక్స్పాండ్ చేయడానికి. అది కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చి దాని తర్వాత క్యాన్సిల్ అయిపోయి చేయలేకపోయాం మేము. సో ఇప్పుడు మనకి ఆ హిందీలో సేయింగ్ నాకు గుర్తొస్తుంది, గరికా ముర్గి దాల్ బరాబర్ అని. మేము ఇక్కడ 16,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. మేము ఇంకా అదనంగా 36 ఎకరాల్లో కన్వెన్షన్ ఫెసిలిటీ, అడిషనల్ క్లాస్ రూమ్స్ బిల్డింగ్ పెడితే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ని ఆల్మోస్ట్ 9,000 స్టూడెంట్స్ స్ట్రెంత్ ఇక్కడ పెంచుకోవచ్చు. నేను పెంచకపోవడం వల్ల నష్టపోయేది నేను ఒక్కడనే కాదు కదా. ద స్టేట్ ఈస్ గెటింగ్ డ్యామేజ్ ద మోస్ట్. ఈ 9,000 స్టూడెంట్స్ ఈ ఫీజు అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఎక్కువ మంది తమిళనాడుకి, కర్ణాటకకి, మణిపాల్, ఎస్ఆర్ఎం, విఐటి రకరకాల యూనివర్సిటీస్కి వెళ్ళిపోతున్నారు. సో ఎందుకు ఈ స్టెప్ సిస్టర్లీ ట్రీట్మెంట్ అనేది నాకు అర్థం అవుతుంది. అండ్ ఇలా మమ్మల్ని అలా పెండింగ్లో పెట్టేసి 20 ఏళ్ళ కోసం లాగి, అంటే రాజకీయంగా వాడడానికి ఏదో మా మెత్తిని ల్యాండ్ తినేసాడు లెగేషన్కి తప్ప, నేను ఇక్కడ ఏదో పెద్ద పెద్ద మహా బిల్డింగ్లు కట్టేసి నేను ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా అక్కడ అపార్ట్మెంట్లు అమ్మేసుకొని నేను ఏదో లబ్ధి పొందితే మీరు దాని గురించి అనడానికి కూడా ఒక అవకాశం కూడా ఉంటుంది. కానీ యువర్ జాబ్ ఈస్ లిటిల్ టిపికల్ సార్, కత్తి మీద సాము లాంటిది. ఒకవైపు విద్యా సంస్థల అధినేతగా ప్లస్ ఒకవైపు రాజకీయం, మీరు దాన్ని చూసుకుంటూ దీన్ని బ్యాలెన్స్ చేయాలన్నా కూడా రెండు బ్యాలెన్స్ చేయడం చాలా ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. మారల్గా కూడా నాకు చాలా ఛాలెంజ్ ఉంటుంది. కానీ 5.5 ఏళ్ళు మాత్రం అట్లాగే మెయింటైన్ చేసాము. ఏ పొలిటికల్ యాక్టివిటీ కూడా క్యాంపస్ లోపలికి రానివ్వము, క్యాంపస్ నుంచి ఇష్యూస్ కూడా బయటకు రానివ్వము. వి ట్రై టు సాల్వ్ ఎవ్రీథింగ్ ఇంటర్నల్లీ. ఇంకా మాకు గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ వస్తే ఇంకా చాలా చేయగలుగుతాము. గవర్నమెంట్ అంత ఇవ్వకపోవడం వల్ల మేము వెళ్ళకపోతాం. ఇప్పుడు మా ల్యాండ్ కూడా దే హ్యావ్ పుట్ ఇట్ ఇన్ 22A, అంటే ప్రొహిబిటెడ్ లిస్ట్. లాస్ట్ 5 years నుంచి మేము ఒక కొత్త బిల్డింగ్ ఏది కట్టలేకపోయాం. ఉన్న బిల్డింగ్స్ని లోపల రెనోవేట్ చేసుకోవడం తప్ప. ఎందుకు అంటే మీ ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ 70 ఎకరాలు మీ డబ్బులు కట్టి తీసుకున్నది కదా. సరే, యు ఆర్ సేయింగ్ దట్ బిట్ ఈజ్ గవర్నమెంట్ ల్యాండ్, మీరు రెగ్యులరైజేషన్కి అప్లై చేస్తాం, మీరు చేయలేదు, అది పక్కన పెట్టండి. బట్ ఇదంతా మేము కొన్నది కదా, ఇది కూడా మా ల్యాండే. ఇక్కడ కూడా ఇరగొట్టాల్సిన అవసరం ఏంటి? అది కూడా అక్కడ కూడా గోడ ఇరగొట్టాం, అది కూడా మా ల్యాండే. ఇదంతా మా ల్యాండ్. గవర్నమెంట్ కోసం ఇన్ఫ్యాక్ట్ అక్కడ మాకు 1 acre ఆఫ్ ల్యాండ్ గీతంది తీసేసుకున్నారు రోడ్ వేసేటప్పుడు. దానికి తిరిగి మాకు 1 acre ఇవ్వలేదు. అక్కడ వెనకాల ఎండాడ్ దగ్గర వాళ్ళు అది 2 lane 4 lane చేసినప్పుడు అరౌండ్ 3 acres ఆఫ్ ఆ ల్యాండ్ గవర్నమెంట్ తీసేసుకుంది. దానికి నష్టపరిహారం ఏమి ఇవ్వలేదు. అంటే డబుల్ స్టాండర్డ్స్ చూడండి. గవర్నమెంట్ మా ల్యాండ్ తీసేసుకున్నప్పుడు మేము సైలెంట్గా ఉండాలి. మాకు తెలియకుండా మా దగ్గర కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, రెగ్యులరైజ్ చేయండి, డబ్బులు కడతాము, మేము ఫ్రీగా అడగట్లేదు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు లాగా ఎకరం 1 కోటి రూపాయలు కూడా కాదు, అప్పుడు ఫేర్ మార్కెట్ వాల్యూ కట్టడానికి సిద్ధపడ్డాం. కొన్ని పాయింట్స్ ఉన్నాయి సార్, మనకి రోడ్ మీద కాస్త డిస్టర్బెన్స్ గా ఉంది కాబట్టి లెటర్స్ ఇందాక ఒక 4-5 క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం సార్. కొన్ని జనాల్లో ఉన్న అపోహలనండి, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనండి, కొన్ని ఉన్నాయి, అది అడుగుతాను, మీకు ఇబ్బంది లేదండి. ఇప్పుడు ప్రచారం నిమిత్తం మీరు తిరిగే పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం వైజాగ్ అంతా తిరుగుతున్నారు. విలువైన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో పిన్ పాయింట్ చేసుకుని ఇప్పటికే 150 ఎకరాలకు పైగా మీరు కబ్జా చేస్తారు. ఇవన్నీ కబ్జా చేయడానికే ప్లాన్లు చేస్తున్నారు అని. సో దీని మీద మీ పాయింట్ ఏంటి సార్? లేదండి, యాక్చువల్లీ రెండు ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఇవాళ చాలా భూములు ప్రైవేట్గా కొనేసుకున్నారు. ఆ ఇన్స్టెన్సెస్ అన్నీ మీరు న్యూస్లో చూసుంటారు. అది కాకుండా ఇవాళ దసపల్లా హిల్స్ అని అక్కడ సిరిపురం దగ్గర క్వీన్ ఆఫ్ దసపల్లా వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు ఫైనల్గా ఇచ్చిన వర్డిక్ట్ ఏంటంటే వీళ్ళు రైట్ఫుల్గా కొనుక్కున్నారు, వీళ్ళకే హక్కులు ఉన్నాయి, వీళ్ళకి ఇచ్చేయండి అని. కానీ వీళ్ళకి సుప్రీంకోర్టు వర్డిక్ట్ వచ్చిన తర్వాత కూడా ఈ గవర్నమెంట్ అది ప్రొహిబిటెడ్ లిస్ట్ 22A నుంచి తీయలేదు. ఎందుకు తీయలేదు? నేను విన్న సమాచారం ఏంటంటే ఈ ల్యాండ్ ఇంచుమించు 20-30 ఎకరాలు మేమే డెవలప్ చేస్తాం, మీరు మాకే ఇవ్వండి, మాకు ఇస్తేనే మీకు ఆ 22A నుంచి తీస్తాం. అంటే వీళ్ళకున్న ఆప్షన్ ఏంటి అంటే అలా ఖాళీగా పెట్టుకోవడం,
లేకపోతే గవర్నమెంట్ చెప్పింది వింటే అట్లీస్ట్ ఎంతో కొంత వస్తుందని. అండ్ ఆ అగ్రిమెంట్ కూడా నాకు తెలియదు, 70% డెవలపర్కి 30% ల్యాండ్ ఓనర్కు ఆ విధంగా ఏదో వాళ్ళు తయారు చేసి ఫోర్స్ చేసి అందరినీ సైన్ చేశారని నేను విన్నాను. సో ఇప్పుడు ఆ 30 ఎకరాలు ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్. అక్కడ సిరిపురంలో బహుశా 1,00,000-1,50,000 పర్ గజం అంటే ఎకరం మినిమం 50 కోట్లు ఉంటుంది. సో 30 ఎకరాలు అంటే 1,100 కోట్లకు సంబంధించింది. వైఎస్ఆర్సీపీకి చాలా దగ్గర బంధుత్వం ఉన్న కంపెనీకి డెవలప్మెంట్కి ఇచ్చేశారు. అంతేకాకుండా ఈ స్ట్రెచ్లో చాలా ల్యాండ్, ఇన్ఫాక్ట్ మా ఒక్క భూమి కూడా మేము అమ్మేసాం. నేను కొన్నది ఏదన్నా ఉంటే తప్పకుండా వైసీపీ వాళ్ళు ఈ పార్టీకి చెప్పుండేవారుగా. వాళ్ళకి క్యాజువల్గా మాట్లాడడం కాదుగా, సాక్షిలో వాళ్ళకి అబద్ధాలనే వాళ్ళు నిజాలుగా రాయడానికి ప్రయత్నిస్తారు. నిజం ఉంటే వాళ్ళు ఎందుకు ఎక్స్పోజ్ చేయరు? రోజుకి 10 సార్లు వేస్తారు వాళ్ళు, వాళ్ళ టీవీలో అండ్ న్యూస్ పేపర్లో రోజు వేస్తారు. అండ్ ఇంకా బాధాకరం ఏంటంటే పబ్లిక్ యాసెట్స్ ఆల్మోస్ట్ 129 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్, బిల్డింగ్స్, అంటే కలెక్టర్ ఆఫీసు, ఏయూలో కొన్ని బిల్డింగ్స్, ల్యాండ్, ఇట్లాంటివన్నీ ఇంపార్టెంట్ ల్యాండ్స్ కూడా తాకట్టు పెట్టేసి ఇంచుమించు 30,000 ఎకరాలు అప్పు ఈ ప్రభుత్వం తెచ్చుకుంది. ఆ 30,000 కోట్లు మీరు ఇక్కడ అభివృద్ధికి ఏం వాడారంటే ₹1 కూడా కాదు, కంప్లీట్గా దాన్ని మళ్లించేశారు. మళ్ళీ ఇంకో వైపు మాత్రం విశాఖని మేము అభివృద్ధి చేస్తాము, విశాఖ అంటే మాకు చాలా ఇష్టం, విశాఖ రాజధాని చేస్తాము అని దొంగ మాటలు మాడతారు. సో ఇది బాధాకరం. అండ్ మాకు మీ విశాఖపట్నంలో మా తాతగారు 1964లో ఇక్కడ వ్యాపారం స్టార్ట్ చేశారండి. దాని ముందు లా కూడా ఇక్కడ ఏయూలో చదివారు. సో ఆయన రిలేషన్షిప్ విత్ ది సిటీ మోర్ దెన్ 60 years. అంటే అది ఇక్కడ ఏమి జీరోతో స్టార్ట్ చేయడం కాదు, జీరోతో స్టార్ట్ చేసి ఇక్కడ ఒక స్థాయికి ఆయన పెరిగారు. ఇక్కడ చాలా భూములు ఇక్కడ కొన్నారు, చాలా వ్యాపారాలు ఇక్కడ చేశారు. గోల్డ్ స్పాట్ మూర్తి అనేవాళ్ళు కోకోకోలా డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు. ఇక్కడ మేము సీ ఫుడ్లో కూడా మాకు ట్రాలర్స్ ఉండేవి. ట్రాలర్స్తో వెళ్ళి సముద్రం లోపలికి వెళ్ళి ఫిష్ పట్టుకుని అమ్మేవాళ్ళం, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళం. రకరకాల బిజినెస్ మేము విశాఖపట్నంలో ఆయన రాజకీయంలో వచ్చే ముందు చాలా ప్రారంభించారు. వచ్చిన తర్వాత కూడా ఆయన పార్ట్నర్స్ పిల్లలు కూడా కొన్ని ప్రారంభించారు. సో మేము సంపాదించింది ఇప్పుడు అమ్ముకుంటున్నామే కానీ కొత్తగా మేమేమి సంపాదించింది నాకైతే లేదు. ఏదైనా ఉంటే చెప్పండి, సంతోషం తీసుకుంటాను నేను అలా. కానీ ఒక మాట, ఇప్పుడు అక్కడ ప్రస్తుతానికి ఏపీలో ఉన్న గవర్నమెంట్ రెడ్డిస్ కమ్యూనిటీకి సంబంధించి లేదా కొంత క్రిస్టియానిటీ అనేది కొంత ప్రభావం చూపిస్తుంది. ఇది అందరికీ తెలుసున్న ఓపెన్ సీక్రెట్. ఒకానొకప్పుడు బాబుగారి హయాం ఉండేది, ఇప్పుడు మళ్ళీ రేపు బాబుగారి హయాం వచ్చినా కూడా మళ్ళీ చౌదరీస్కే ప్రయారిటీ ఉంటుంది, వాళ్ళకే ప్రాజెక్ట్స్ అన్ని, వాళ్ళకే ఫైల్స్ అన్ని అనేది ఇది జనాల్లో అనుకుంటాం అన్నమాట. దీని మీ ఉద్దేశ ప్రకారం దీనికి ఏం సమాధానం చెప్తారు? రీసెంట్గా నేను ఏదో రిపోర్ట్ చదివానండి. వైఎస్ఆర్సీపీ 175 నియోజకవర్గాల్లో వాళ్ళు ఇచ్చిన సీట్లు రెడ్లకి ఇంచుమించు 50 సీట్లు, విచ్ కమ్స్ టు 33% ఆఫ్ ది సీట్స్. వెరాజ్ తెలుగుదేశం 144 సీట్లు ఇచ్చాం, మిగతా 31 పొత్తులో జనసేన బీజేపీ సీట్లు ఇచ్చుకున్నారు. మా 144లో ఐ థింక్ కమ్మాస్ ఆర్ సమ్వేర్ 30-31, సో విచ్ ఇస్ 20%. అంటే వీఆర్ 13% లెసర్ దెన్ దెమ్. సో లీస్ట్ కాస్ట్ మీద ఫోకస్ ఉన్నది తెలుగుదేశం పార్టీ కంపేర్డ్ టు ఇవాళ రూలింగ్లో ఉన్న పార్టీ. కానీ ఎస్, ఆర్ మోర్ కమ్మా సపోర్టింగ్ తెలుగుదేశం హిస్టారికలీ, ఎస్. ఎందుకంటే ఫౌండర్ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, దే బిలాంగ్ టు దట్ కమ్యూనిటీ. కాబట్టి కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. సో ఆ రిలేటివిటీ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు నాయకుడిగా ఉన్నంత కాలం, అయితే ఎన్టీఆర్ గారు నాయకుడిగా ఉన్నంత కాలం వాళ్ళు ఎప్పుడూ ఈ కులానికే చేయాలి అనేది లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద బీసీ నాయకులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందిన వాళ్ళు అందరూ ఎన్టీఆర్ గారు టికెట్ ఇచ్చిన వాళ్ళే. అయ్యన్న పాత్రుడు గారు, దాని తర్వాత బండారు సత్యనారాయణ గారు, కళా వెంకటరావు గారు, ఎర్రన్నాయుడు గారు, ఆల్ దోస్ ఫ్యామిలీస్ ఆ టైం నుంచి వచ్చినాయి కదండి. సో ఇవాళ వైసీపీలో ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ బీసీ నాయకుడికి అంత స్థాయి ఇచ్చారు? ఇక్కడ గెలిచిన ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకు కూడా ఏ పవర్ లేదు. వాళ్ళు రీజనల్ కోఆర్డినేటర్స్ అని పెత్తనం ఒకరి చేతిలో పెట్టి ఇది మీ రాజ్యంలాగా నడపండి అనే విధానంగా వాళ్ళు చేసేసారు. అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎందుకు ఉన్నట్టు? ఇప్పుడు బీసీలకి నామమాత్రంగా పదవులు ఇచ్చి, ఎస్సీలకి నామమాత్రంగా పదవి ఇచ్చి, యాక్చువల్ పవర్ మీరు జస్ట్ 4-5 చేతిలో పెడితే జనాలకి తెలియదు అనుకుంటే అది మన అమాయకత్వం అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అందరికీ తెలుసు. కానీ తెలుగుదేశం నాయకులు ఒకానొకప్పుడు మహానాడు నిర్వహించేవాళ్ళు.
ఇప్పుడు మాల మహానాడు దళితులకు సంబంధించిన ఇలా రకరకాలుగా నిర్వహిస్తున్నారు మహాసభలు. ఇదంతా కూడా పొలిటికల్ స్టంటే, ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. మరి దీని మీద సార్ అంటే వన్ థింగ్ పొలిటికల్గా మేము ఆలోచించాల్సింది ఏంటంటే అండి, హిస్టారికల్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. కొన్ని కమ్యూనిటీస్ కొన్ని కారణాల వల్ల కొన్ని పార్టీస్కి ఎక్కువ లాయల్టీ చూపిస్తారు. సో యాజ్ అ పొలిటికల్ పార్టీ మేము ఏంటంటే కొత్త సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి కూడా మేము లాయల్టీ బిల్డ్ చేసుకోవాలి, వాళ్ళకి అపీల్ అవ్వాలనేది ఒక ఉద్దేశం ఏ పొలిటికల్ పార్టీ కన్నా ఉంటుంది. ఇంకోటి ఉన్న వాళ్ళని కూడా మనం కాపాడుకోవాలి. దట్స్ అ స్ట్రాటజిక్ థింగ్. ఏ పొలిటికల్ పార్టీ అన్నా ఏ ఓట్ బ్యాంక్ మనతో ఆల్రెడీ ఉంది వాళ్ళని కూడా మనం కాపాడుకునే బాధ్యత ఉంది. సో ఎస్పెషలీ ఇదేంటి డిస్క్రిమినేటెడ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి, గుర్తింపు ఇవ్వాలని బహుశా వాళ్ళు జయహో బీసీ అని లేకపోతే మాల మహానాడు అని వేదికలు క్రియేట్ చేసి ప్రత్యేకంగా ఆ ఇష్యూస్ మీద చర్చించమని కూడా పార్టీ మాకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు నేను నిన్న కూడా ఎస్కోట కాన్స్టిట్యున్సీలో జయహో బీసీ మీటింగ్లు 4కి వెళ్ళాను. సో బీసీలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎట్లా అభివృద్ధి చెందారు, వాళ్ళు పై చదువుల కోసం మనం ఎట్లాంటి పథకాలు తీసుకొచ్చాము, మనం చేసిన ఇది ఐటీ ట్రాన్స్ఫర్మేషన్, విదేశీ విద్య, పీజీ రీయింబర్స్మెంట్ వల్ల ఎంతమంది ఇవాళ మంచి ఉద్యోగాలు మంచి వ్యాపారాలు చేస్తున్నారు అనేది ఒక ఉద్దేశంతో మేము ఆ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. సో ఎవ్రీ పొలిటికల్ పార్టీ విల్ డూ ఇట్ అండి. కానీ ఏంటి అంటే మనం ఉట్టి అబద్ధాలు మాట్లాడి గ్యాస్ మాట్లాడి ప్రజలు నమ్ముతారంటే అది నిజం కాదు. ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు, దే విల్ సీ త్రూ దట్. అండ్ మాలో కూడా ఏదన్నా లోపాలు ఉండి మేము ఒకవేళ ఒకరిని చేయకపోతే అది ఓటింగ్లో తెలిసిపోతుంది. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ పాలిటిక్స్. కరెక్ట్ కరెక్ట్. అలాగే ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తే జగన్ గారిని అరెస్ట్ చేయిస్తారేమో అన్నది కూడా జనాల్లో ఉన్న ఒక ఇది. ఎందుకంటే కక్ష సాధింపు చర్యలు అనేవి ఏ గవర్నమెంట్ వచ్చినా అదర్ పార్టీస్ మీద చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఇస్ ఇట్ రైట్? ఇప్పుడు ఏజెన్సీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఇస్ ఏపీసీఐడి అండ్ ద ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్. వీటి ద్వారా అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు అని అనడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది ఏపీసీఐడి. అది కూడా వాళ్ళు ఏంటి చాలా ఒక క్రిమినల్ లాగా ఆలోచించి ఒక 6-7 కేసులు లైనప్ చేసుకుని 4.5 సంవత్సరాలు ఆగి లాస్ట్ 6 నెలల్లో ఒక కేసు వేసి ఇల్లీగల్గా అరెస్ట్ చేసి దాని తర్వాత వాళ్ళకి దాంట్లో కానీ బెయిల్ వస్తే ఇంకో కేసు రెడీ చేసుకుని దాంట్లో కానీ బెయిల్ వస్తే ఇంకో కేసుని రెడీ చేసుకుని 6 నెలలు బాబు గారు బయటికి రాకూడదు. ఈ టైంలో తెలుగుదేశం పార్టీని డీస్టెబిలైజ్ చేసేయాలి, నారా లోకేష్ని కూడా అరెస్ట్ చేయాలి, అవసరమైతే ఇంకెవరన్నా అరెస్ట్ చేయాలనే ఆలోచన అనేది చాలా క్రిమినల్ థింగ్. తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడు అట్లా చేయలేదు. 95 to 2004 మీరు చూడండి, 14 to 19 చూడండి. 14 to 19 మేము నిజంగా వీళ్ళలాగా ఆలోచిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అసలు పాదయాత్ర చేయనివ్వకుండా ఆపేవాళ్ళం, అది పెద్ద ఇష్యూ కాదు మాకు. లేకపోతే అనేక ఇష్యూస్లో మనం ఇంకా బందోబస్తు ఇచ్చి చేపించాం. ఇవాళ మేము ఒక చిన్న ప్రోగ్రామ్ పెడుతున్నారు సరే. ఇప్పుడు మన చిలకలూరుపేటలో మోడీ గారు వచ్చారు, ఆ సభకి నేను వెళ్ళాను. 15 కిలోమీటర్లు 16 కిలోమీటర్లు దూరంలో రోడ్ జామ్ అయిపోయింది. పోలీసులు అక్కడ కనపడట్లే, ఎవరు దాన్ని మేనేజ్ చేయట్లే, అట్లాగే వదిలేశారు. అంటే నిర్వీర్యం చేసేస్తున్నారు వ్యవస్థలన్నింటినీ, ఆఫీసర్స్ కూడా డిమోటివేట్ చేసేస్తున్నారు, ఎవరు వాళ్ళ పని కూడా చేయనివ్వకుండా చేస్తున్నారు. చాలా బాధాకరం. అండ్ ఆ సభని ఎట్లా ఫెయిల్ చేయించాలి, ఆ సభకి ఎట్లాంటి ఇబ్బందులు క్రియేట్ చేయాలనేదే వాళ్ళ ఆలోచన. నా ఆలోచన, మా పార్టీ ఆలోచన ఎక్కువ వరకు ఏంటి అంటే ఎవరి బలాలు వాళ్ళవి పనిచేద్దాం. ఎస్, మేము కూడా మా ప్రచారం చేస్తాం, మేము చెప్పాల్సింది మేము చెప్తాం, గెలుస్తామని నమ్ముతాం. అంతే తప్ప అవతలోడిని కొట్టేయాలి, చంపేయాలి, అట్లాగే మనం గెలుస్తామనే ఆలోచన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లేదు. కానీ ఢిల్లీ నుంచి ఆపరేషన్ గరుడ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది మీ ఉద్దేశం సార్? ఏదండి ఆపరేషన్ గరుడ అంటే ఏంటి? ఇక్కడ జరిగే స్మగ్లింగ్కి సంబంధించి కానీ డ్రగ్స్కి సంబంధించి కానీ దానికి మీరు అనేది 25,000 కేజీలు అది ఆపరేషన్ గరుడ, పేరు నాకు గుర్తులేదు. సో అదొకటే కాదండి, గతంలో కూడా మీరు చూస్తే దేర్ వర్ డ్రగ్ బస్ ఇన్ విశాఖపట్నం. ఐ థింక్ ఒక 2 years ago గుజరాత్కి సంబంధించిన ఏదో కంపెనీ, లేకపోతే గుజరాత్కి ఇక్కడ ఎవరో తెలుగు కంపెనీకి ముడిపడి ఇంకేదో డ్రగ్స్ దొరికినాయి అని కూడా వచ్చినాయి. దిస్ ఇస్ అ సీరియస్ ఇష్యూ. మన ఆంధ్రప్రదేశ్ ఒక గేట్వే లాగా తయారవ్వకూడదు. ఇవాళ కొన్ని ఏంటంటే పంజాబ్, గోవా ఇట్లాంటి కొన్ని గేట్వేస్ ఉన్నాయి ఇండియాలో. డ్రగ్స్ స్మగిల్ చేయాలంటే అక్కడి నుంచి చేయడానికి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ అంత సరిగ్గా ఉండదు, లేకపోతే వాళ్ళు ఈ ఇష్యూస్ మీద చూడనట్టు ఉంటారు అనేది. అది వాళ్ళకి తెలిసిపోతే వాళ్ళు అక్కడ చేస్తారు. ఇప్పుడు బహుశా ఆంధ్రప్రదేశ్ కూడా అదే పేరు వచ్చింది, అందుకే ఇక్కడ కూడా మనం చేసినా సరే లాక్స్ట్గా ఉంటుంది. ఇవాళ ఆ డ్రగ్ బస్ట్ చేసింది లోకల్ పోలీస్ ఏం కాదు, అది సిబిఐ వాళ్ళు వచ్చి దాన్ని ఆపారు. సిబిఐ వాళ్ళు వచ్చి ఆ రిపోర్ట్లో వాళ్ళు రాసింది, మేము ఇన్వెస్టిగేట్ చేస్తుంటే లోకల్ పోలీస్ మమ్మల్ని అడ్డుకున్నారు. ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఏదో డ్రగ్ ఉందని వాళ్ళకి అనుమానం ఉంది వచ్చారు, మీరు అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? మీరు కూడా వాళ్ళని ప్రోత్సహించి మీరు కూడా కలిసి సెర్చ్ చేయొచ్చుగా.
మీరు తప్పు చేయలేనప్పుడు మీరు ఆపాల్సిన అవసరం మీకు ఎందుకు ఉంది అంటే ఇక్కడ ఏదైనా దొరికిపోతే మా పేరు పాడైపోతుంది, అది కాపాడుకోవడం. దొరికిపోయారు, డ్రగ్స్ ఉన్నాయని తేలిపోయిన తర్వాత మీరు సడన్గా రివర్స్ తిప్పేసి, ఎప్పుడైనా సరే అంతేగా రాజకీయంలో అవతలోడి మీద ఆరోపణలు చేయడం.